ఖమ్మం జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల అధికారులు రెండో విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియను ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే 7 మండలాల్లోని గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మం జిల్లాలో పరిస్థితిని మా ప్రతినిధి శ్రీధర్ వివరిస్తారు. ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత పోలింగ్ జరగనున్న గ్రామ పంచాయతీలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. నామినేషన్లు పెద్ద ఎత్తున దాఖలు చేశారు. గ్రామ పంచాయతీ పోలింగ్ సంబంధించి 192 సర్పంచ్ స్థానాలకు 814, 1740 వార్డు స్థానాలకు 3139 నామినేషన్లు దాఖలు చేశారు. రెండో విడత కూడా 183 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగబోతుంది. రాజకీయ పార్టీలకు కూడా ఈసారి సీట్ల కేటాయింపు తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గ్రామాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచేందుకు పెద్ద ఎత్తున పోటీ ఉంది. ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్ స్థానానికి 5 నుంచి 6 పోటీపడి మాకు కేటాయించమని నాయకులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నాయకులపైన పెద్ద ఎత్తున ఒత్తిడి చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఆ రాజకీయ పార్టీ మద్దతు ఇస్తుందో వాళ్ళు మాత్రం ఉండి మిగిలిన వాళ్ళు నామినేషన్లు విత్డ్రా చేసుకోవడం కానీ లేదా వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలవడం కానీ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా నామినేషన్ పత్రాలను ఇప్పటికైతే దాఖలు చేయడం జరిగింది. రాజకీయ పార్టీలకు సంబంధించి ఆశావాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో నామినేషన్ పత్రాలను తీసుకుని ఆ పత్రాలను పూర్తి చేసి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఎవరికి వారు పోటీ చేసేందుకే సన్నద్ధమవుతున్న పరిస్థితి. మరోపక్క ఏకగ్రీవాలకు కూడా ఈసారి పెద్ద ఎత్తున అవకాశం కనిపిస్తుంది. గ్రామాల్లో పూర్తి చేసి ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఏ విధంగానైతే ఎంత ప్రశాంతంగానైతే పూర్తి చేశారో అంతే ప్రశాంతంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు, గ్రామాల్లో పర్యటిస్తున్నారు, పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు, నామినేషన్ల ప్రక్రియను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇటుపక్క రాజకీయ పార్టీలు కూడా ఈసారి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మెజారిటీ గ్రామ పంచాయతీలను కైవసం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసి ఎవరికి వారు ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అన్ని రాజకీయ పక్షాలు కూడా తమ అభ్యర్థులను రంగంలో దింపేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వరుసగా ముందుగా అయితే నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఆ తర్వాత ఎవరికైతే సీట్లు కేటాయించారో ఆ రాజకీయ పార్టీలు ఎవరికైతే మద్దతు బలిగినాయో వారు మాత్రమే ఎన్నికల బరిలో ఉండి మిగిలిన వాళ్ళందరూ కూడా విత్డ్రా చేసుకోవడం లేదా వాళ్ళకి విత్డ్రా చేసుకోవడం ఇష్టం లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ వినయ్తో శ్రీధర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఖమ్మం.